नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। अखिल भारतीय माली महासंगम के नेताओं ने आदिलाबाद जिला केंद्र में विधायक पायल शंकर के आवास पर केंद्र को संसद में विधेयक पारित करने के लिए मनाने और सुनिश्चित करने का अनुरोध किया। सोमवार की सुबह माली समुदाय के नेताओं ने नवनिर्वाचित विधायक के रूप में शपथ लेने वाले जिला विधायक पायल शंकर को शाल उड़ाकर फूलों का गुलदस्ता देकर सम्मानित किया गया। बाद में आयोजित एक मीडिया सम्मेलन में अखिल भारतीय माली संगम के प्रदेश अध्यक्ष सुकुमार पेटकुलन ने संघ नेताओं को बताया कि माली कुलमस्तु ने पिछले 22 सालों से एसटी की स्थिति के लिए कई लड़ाइयां लड़ी है। आप इसे केंद्र से मंजूरी दिलाएं और आग्रह किया है कि इसे तुरंत संसद में रखें और मालियों को एसटी का दर्जा दें। अगर एसटी का दर्जा मिलने से माली समाजों को आर्थिक, सामाजिक, शैक्षणिक और रोजगार के क्षेत्र में पिछड़ी माली जातियों को न्याय मिलेगा। इस बैठक में माली महासंगम के प्रदेश महासचिव सामन्ना शेंडे, कर्मचारी संघ के जिला अध्यक्ष चंद्रशेखर अंबेकर, महासचिव भास्कर प्रधान, जिला पटेल संघ के अध्यक्ष गंगाराम शेंडे, युवा वर्ग प्रदेश अध्यक्ष एडवोकेट उमेश राव ढोले, सुभाष शेंडे, सीनू आचारी, जयाराम चौधरी, गजानन मोहुर्ले और अन्य ने भाग लिया। అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు। ఈరోజు అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర మరియు జిల్లా మండల కమిటీల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడినటువంటి ఆదిలాబాద్ శాసనసభ్యులు గౌరవ శ్రీ పాయల్ శంకర్ గారిని వారి నివాసంలో కలిసి బోకే శాలువాతో అభినందించడం జరిగింది। గతంలో గౌరవ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు మరి మాకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారంగా మాలీలకు ఏదైతే ఎస్టీ హోదా బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉందో దాన్ని మరి తొందరగా ఆమోదింపచేసి మాలీలకు శుభవార్త అందించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది। దానికి స్పందించినటువంటి పాయల్ శంకర్ గారు నాతో వీలైనంత త్వరగా మీ సమస్యను నేను పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది। ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత బీజేపీ వాళ్ళు కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మాలీలది ఒక సామాజిక సమస్య। గత 22 సంవత్సరాలుగా మేము ఎస్టీ హోదా కోసం అనేక పోరాటాలు చేసినాము। ఆ విషయం అందరికీ తెలిసిందే। కాబట్టి మాకు అన్ని రంగాల్లో వెనుకబడినటువంటి మాలీ కులస్తులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ రంగాలలో వెనుకబడిపోయి ఉన్నాము। కాబట్టి మాకు ఎస్టీ హోదా అనేటటువంటిది చాలా అనివార్యం। కాబట్టి వెంటనే ప్రభుత్వాలు స్పందించి మాలీలకు సామాజిక న్యాయం చేసి ఎస్టీ హోదా కల్పించాలని చెప్పేసి కోరుతాను।